ఆహారాలు వెజ్ అనుకుంటే పొరపాటే, పక్కా నాన్ వెజ్. కొంతమంది శాకాహారులు నాన్ వెజ్ అస్సలు తినరు. ఇలాంటి వారు కొన్ని ఆహారాలు పొరపాటుగా వెజ్ అనుకుంటారు. అయితే మీరు శాకాహారం అనుకునే నాన్ వెజ్ ఐటమ్స్ ఏంటో తెలుసుకుందాం. బటర్ నాన్. రెస్టారెంట్ లో బటర్ నాన్ తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే కొన్నిసార్లు కోడిగుడ్లతో వీటిని తయారు చేస్తారు. ఇలా చేస్తే బాగా మృదువుగా సాగుతాయని కలుపుతారు. చీజ్. చాలా మందికి ఫేవరెట్ చీజ్ పిజ్జా, శాండ్విచ్. అయితే కొన్ని రకాల చీజులు నాన్ వెజిటేరియన్, కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు. వైట్ షుగర్. వైట్ షుగర్ ప్రతి ఒక్కరు వాడుతూ ఉంటారు. శాకాహారులు కూడా వైట్ షుగర్ తీసుకుంటూ ఉంటారు. కానీ కొందరు నకిలీలు జంతువుల ఎముకల నుంచి పంచదారను తయారు చేస్తున్నారు. రెడ్ క్యాండీస్. చిన్నపిల్లలు రెడ్ క్యాండీస్ తింటూ ఉంటారు. అయితే ఇవి మాంసాహారమే. ఎరుపు రంగుని పురుగులు, కీటకాల నుంచి తీసుకువస్తారట. కాబట్టి దీన్ని కూడా శాకాహారులు తీసుకోకపోవడం మంచిది. ఆరెంజ్ జ్యూస్. ప్యాక్ చేసిన నారెంజ్ జ్యూస్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నట్లు రాస్తారు. అయితే ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చేపల నుంచి తీసుకువస్తారు. కాబట్టి ఇటువంటి వాటిని కూడా తీసుకోకుండా ఉండటమే మంచిది. చూయింగ్ గమ్. ఇందులో జెలటిన్ ఉంటుంది. ఇది ఆవులు, పందుల ఎముకలు లేదా చర్మం నుంచి తయారు చేస్తారు. సలాడ్ డ్రెస్సింగ్. క్రిమీ లేదా కొన్ని రకాల సలాడ్స్ పై డ్రెస్సింగ్ లో కోడిగుడ్డును కలుపుతారు. అయితే ఇది శాకాహారం అని చాలా మంది భావిస్తారు, కానీ ఇది కూడా మాంసాహారమే. ఎప్పుడైనా రెస్టారెంట్ కి వెళ్ళినా లేదా బయట తినాల్సి వచ్చినా శాకాహారులు ఈ తప్పులు చేయకుండా చూసుకోవడం మంచిది.